పీసీఓడి, పీసీఓఎస్ ఈ పదాలు చాలా మంది అమ్మాయిల దగ్గర వినే ఉంటారు. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఓవరీలో సిస్ట్స్ వస్తాయి. పీసీఓఎస్ అంటే ఫుల్ బాడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. దానివల్ల ఫర్టిలిటీ అండ్ మెటాబాలిజం ఎఫెక్ట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి తిన్న ఫుడ్ ఎనర్జీగా చేంజ్ అవ్వకపోవడంతో బ్రీతింగ్, డైజెషన్ ఇష్యూస్ వచ్చి బాడీ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. ఫర్టిలిటీ ఇష్యూస్ తో ప్రెగ్నెన్సీకి చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇండియాలో ప్రతి 5గురిలో ఒకరు ఈ పీసీఓఎస్, పీసీఓడి ఇష్యూతో సఫర్ అవుతున్నారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయిన్, యాక్నీ, ఫేషియల్ హెయిర్ ఇవన్నీ వీటి సిమ్టమ్స్. జెనెటిక్స్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల అండ్ ఈవెన్ స్ట్రెస్ వల్ల కూడా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. లావుగా ఉన్న వాళ్ళకే పీసీఓడి వస్తుంది, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరు, ఇలాంటి మాటలన్నీ మిత్, నాట్ కంప్లీట్లీ ట్రూత్. జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి హై ప్రోటీన్, ఫైబర్ అండ్ లో షుగర్ ఉన్న ఫుడ్ తింటూ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి. బాడీకి ఎక్సర్సైజ్ చేస్తూ స్ట్రెస్ తగ్గించుకుని ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేస్తే ఈ పీసీఓడి, పీసీఓఎస్ ఇష్యూస్ చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ చూడొచ్చు. ఫుడ్, ఎక్సర్సైజ్ అంటే ఆ ఇండివిజువల్ పర్సన్ మెయింటైన్ చేయొచ్చు, కానీ స్ట్రెస్ అండ్ స్లీప్ తన చుట్టూ ఉండే మనుషులు, సిచ్యువేషన్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఇష్యూస్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ కి ఆల్రెడీ స్ట్రెస్ లో ఉంటారు. వాళ్ళ పార్ట్నర్ అయినా, పేరెంట్స్ అయినా సరే. ఈ ఇష్యూతో బాధపడుతున్న వాళ్ళని ఇంకొంచెం స్ట్రెస్ చేసి స్లీప్లెస్ నైట్స్ ని క్రియేట్ చేసి ఈ హెల్త్ ఇష్యూని మరింత పెంచకండి. హ్యాపీగా ఉంచకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి బాధ పెట్టకండి. వీలైతే మాటలతో బాధ పెట్టే వాళ్ళని దూరంగా ఉంచండి. సగం స్ట్రెస్ తగ్గి మైండ్ ఫ్రీ అవుతుంది. నేనున్నాను అనే ధైర్యాన్ని ఇవ్వండి. ఇదంతా ఆఫ్టర్ ఆల్ లా అనిపిస్తుంది. ఇదే కాదు, ఏ హెల్త్ ఇష్యూతో ఉన్న వాళ్ళైనా సరే మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోతే అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. సరైన సపోర్ట్ ఇస్తే సగం మెడిసిన్స్ లేకుండానే క్యూర్ అయిపోతుంది. అర్థం చేసుకోండి.